భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో మేడే పురస్కరించుకుని డాక్టర్ జిఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రామిక్ శక్తి 2023 అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా నిర్వహించిన బైక్ ర్యాలీలో హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. తాను కొత్తగూడెం, సింగరేణి, కేటీపీఎస్లకు చెందిన వ్యక్తినేనని, సంఘటిత, అసంఘటిత కార్మికులను సన్మానించడం సంతోషంగా ఉందని డిహెచ్ తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలని డాక్టర్ జిఎస్ఆర్ ట్రస్ట్ తరపున విద్య, వైద్యం, ఆరోగ్య ఉపాధి కోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయాలని చూస్తుందని, ఎందరో కార్మికులు ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని 12 గంటల పాటు అమలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఏదైతే నా కొత్తగూడెంలో పనిచేస్తున్న సింగరేణి కానివ్వండి, కేటీపీఎస్ కానివ్వండి, లేదా నవభారత కానివ్వండి, అలాగనే అసంఘటిత కార్మికులు అండ్ ఎస్పెషల్లీ కుల వృత్తులు, అది కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి, అన్ని రకాల కుల వృత్తులు, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, అలాగనే మా అసంఘటిత కార్మికులు ఎస్పెషల్లీ బిల్డర్స్, బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ఒక బిల్డింగ్ కట్టడానికి ఒక కార్మికుడు ఉంటే సరిపోదు, ఒక వర్గం వాళ్ళు ఉంటే సరిపోదు, అన్ని రకాల వర్గం మామూలు కాదు ఇవన్నీ కూడా. ఇంతకుముందే చెప్పారు, మనం నిజంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు పండుకునే లేపు ఇంతమంది కార్మికులు, ఇంతమంది శ్రామికులు, వాళ్ళు మనం మెరుగైన జీవితాన్ని అనుభవించడం కోసం వాళ్ళు పని చేయకపోతే ఈ రోజు మనం ఊపిరి కూడా తీసుకోలేకపోయేవాళ్ళం. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. సో వాళ్ళందరినీ కూడా ఈ రోజు మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉన్నది. ఏదైతే నా కొత్తగూడెంలో పనిచేస్తున్న సింగరేణి కానివ్వండి, కేటీపీఎస్ కానివ్వండి, లేదా నవభారత కానివ్వండి, అలాగనే అసంఘటిత కార్మికులు అండ్ ఎస్పెషల్లీ కుల వృత్తులు, అది కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి, అన్ని రకాల కుల వృత్తులు, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, అలాగనే మా అసంఘటిత కార్మికులు ఎస్పెషల్లీ బిల్డర్స్, బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ఒక బిల్డింగ్ కట్టడానికి ఒక కార్మికుడు ఉంటే సరిపోదు, ఒక వర్గం వాళ్ళు ఉంటే సరిపోదు, అన్ని రకాల వర్గం మామూలు కాదు ఇవన్నీ కూడా. ఇంతకుముందే చెప్పారు, మనం నిజంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు పండుకునే లేవు ఇంతమంది కార్మికులు, ఇంతమంది శ్రామికులు